హలో అండి అందరికీ. రీసెంట్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ప్రశాంత్ కిషోర్ చాలా తెలిసిన వ్యక్తి. అంటే చాలామంది రాజకీయ నాయకులకి వ్యూహకర్తగా పనిచేసింది అనమాట. అయితే రీసెంట్గా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడిన మాటలు అనేవి తీవ్రమైన దుమారాన్ని, సంచలనాన్ని అయితే రేపుతున్నాయి అనమాట. ప్రధానంగా ఆయన రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఏమన్నారంటే, రేవంత్ రెడ్డిని నేను నెక్స్ట్ ఎన్నికల్లో గెలవనివ్వను, గెలవకుండా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన దుమారాన్ని రేపినాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి రేవంత్ రెడ్డికి గొడవలు ఏమీ లేవు. ఎన్నికలేమో బీహార్లో జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఆయన కానీ ఎందుకు మరి రేవంత్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేసుకుంటూ అని చెప్పేసి అందరికీ కూడా కొన్ని డౌట్లు అయితే వస్తాయి అన్నమాట. అయితే దీని వెనక ఒక ప్రధాన కారణం ఉంది. ప్రశాంత్ కిషోర్కి ఒక ప్రధానమైన రాజకీయ కారణం ఉంది. ఆ రాజకీయ కారణం ఏంటి అంటే, మీరు గమనించినట్లయితే గతంలో రేవంత్ రెడ్డి బీహార్ వాళ్ళని ఉద్దేశిస్తూ బీహార్ డిఎన్ఏ గురించి కొన్ని తక్కువ మాటలు, అంటే బీహార్ డిఎన్ఏ దొంగలు దోపిడీలు డిఎన్ఏ అని చెప్పేసి ఆయన బీహార్ డిఎన్ఏ గురించి చాలా తప్పుగా మాట్లాడటం జరిగింది. మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ బీహార్కి చెందిన వ్యక్తి అనమాట. ఈ డిఎన్ఏ ఇష్యూని అక్కడ వాడుకొని, ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీహార్లో వాడుకొని, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ బీహార్ ఓటర్లు తన వైపు తిప్పుకోవాలి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అని చెప్పేసి ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా అసలే రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ రకరకాల విమర్శలు, వ్యతిరేకత ఇదంతా నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అనేవి రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగించాయి అనమాట. ఏదేమైనా కానీ తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన సంచలనాన్ని అయితే సృష్టించినాయి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.